టైంలో ఇండస్ట్రీలో మీరు ఎవరినో చాలా పెద్ద వ్యక్తుల్ని సినిమా ఇండస్ట్రీలో దూషించారని, మిమ్మల్ని బాయ్కాట్ చేయాలని అందరూ నిర్ణయం తీసుకున్నారని, తర్వాత ఆ నిర్ణయం తీసుకున్న మర్నాడే మీరు గణేష్ సినిమాకి బుక్ అయ్యారని అప్పుడు ఆ టైంలో ఇండస్ట్రీలో మాట్లాడుకున్నారు. ఇది నిజమేనా? నాకు తెలియదండి. నా నోటీసు రాలేదు. ఓకే, యథార్థంగా రాలేదు. ఎందుకు అనుకుంటారండి ఆర్టిస్ట్ కనపడుతుంటే? మీరు మంచి ఆర్టిస్టు, మీరు చేస్తేనే బాగుంటుంది అనుకుంటే రామారావు ఇప్పుడు రావు గోపాలరావును రామలింగ గారు అలవాట్లు తెలియవా? వాళ్ళు ఎంత జాగ్రత్తగా రాఘవేంద్ర గారు వాడేవారు షూటింగ్లో, ఏమంటారు? అవును. మరి శాటిలైట్ చేస్తే మూడు పోద్ది. అలాగా ఎందులేప అనుకున్నట్టు అదేలేండి, అవసరం ఉండొచ్చు. ఇప్పుడు తర్వాత ఏమో నా బిహేవియర్ అలా ఉందేమో, ఏం చెప్పగలను. అదే అప్పుడు బాగా చాలా హాట్ టాపిక్ నడిచింది. చాలా విన్నానండి నేను నా గురించి. ఏమిటి విన్నారో ఒక్కటి చెప్పండి. అతి వరస్ట్. ఇందాక మీరు అన్నట్టుగా బాగా తాగుతాడు, బాగా తిరుగుతాడు, అదే ఉందిలేండి, కామన్ సినిమా యాక్టర్స్ కి ఊరికే కూడా అంటారు ఆ మాటలు, కానీ అది పెద్ద నాకు అంతకంటే నా మీదేమే. ఓకే, ఏదో ఉన్నమాట మొహం మీద మాడతాడు, వెనక ముందు చూసుకోడు, ఆయన చెప్పదలుచుకుని చెప్తాడు, ఇవే తప్ప. అదేలేండి. అయితే మీరు ఒక స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీగా కనుక ఉంటే మీరు ఇంత సంపాదించలేకపోయేవారు, ఇంత పేరు ప్రతిష్టలు వచ్చేవి కావు. మీరు రెమ్యూనరేషన్ విషయంలో ఎప్పుడైనా ఇండస్ట్రీలో డిమాండ్ చేయడం, దానివల్ల అవతల వాళ్ళు ఇబ్బంది పడడం అలాంటివి ఏమైనా జరిగాయండి? మీరు ఎప్పుడన్నా విన్నారా? అసలు వినలేదు కాబట్టి అడిగాను. అడగలేదు కాబట్టి మీరు అడిగారు నన్ను. నేను ఎప్పుడు డబ్బు ఇస్తే కానీ డబ్బింగ్ చెప్తాను, నాకు ఇంత ఇస్తే కానీ చేయను చెప్పమని నన్ను ఎవరన్నా. సమ్మర్ వచ్చినప్పుడు మా ఆవిడ కరెంట్ లేకపోతే 4 చెక్కులు తీసి చేతికి ఇచ్చేది, విసురుకోండని, బౌన్స్ అని చెక్కులు. చెప్తున్నా అన్నీ నాకు ఇప్పుడు కనుక తలుచుకుంటే ఆ రోజుల్లో ఉన్న మనీ వాల్యూకి కనీసం నాకు ఒక 30 lakhs దాకా రావాల్సి ఉంటుందండి. ఆ రోజు డినామినేషన్ వాల్యూ ప్రకారం అంటే ఇప్పుడు ఎంత అండి? ఏమో ఎంత ఉంటుందో, 3 crores ఉండొచ్చు. 10 రెట్లనే ఎక్కువ ఉంటుంది మినిమం. బాగా చాలా మంది అండి. సార్ మీ కెరీర్లో ఒక 3 కోట్లు నష్టపోయారు అనమాట మీరు. ఏమండి, అది పట్టించుకోలేదు కాబట్టి భగవంతుడు ఈ లైఫ్ ఇచ్చాడేమో. అదేలేండి. అయితే ఓకే, మీరు 30 లక్షలు చెక్కులు ఇచ్చి విసనకర్ర విసురుకోమని చెప్పేవారు ఆవిడని అన్నారు. కానీ మీరు బాగా సక్సెస్ అయ్యి ఆర్థికంగా బాగా నిలదొక్కున్న తర్వాత మీ జీవితంలో మీరు ఫేస్ చేసిన సందర్భాలు తలుచుకుంటే ఏమనిపిస్తుంది సార్? అరే, నాకేదో కష్టం వచ్చింది అనుకోండి, బాధపడతా. అరే, ఇంతమందికి సహాయం చేసాం, ఇంత చేసాం, భగవంతుడు ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఏం తప్పు చేయలేదే, నేను చెడిపోయిన వాళ్ళతో తిరిగానేమో కానీ నేను ఎవరిని చెడగొట్టలేదు అనే తత్వం నాది. నా బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది. ఎంతమందికి నా ఫ్యామిలీ లైఫ్లో కానీ నా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇన్ని lakhs of rupees ఖర్చు పెట్టాను. అది అంటే భగవంతుడు ఇవ్వబట్టి మనం ఖర్చు పెట్టామనుకో, ఖర్చు పెట్టాలని మనసు ఉండాలిగా. ఇచ్చినంత మాత్రం ఖర్చు పెట్టాలని లేదు కదా. చెప్తున్నా నేను అలాగా జీవితం అంటుంటే ఫ్రెండ్ ఒకరు వచ్చి టెన్షన్గా ఉందిరా జీవితం అంటే ఏమిటో అని, అంటే జీవితం అంటూనే టెన్షన్ పడతా ఎందుకురా అన్న. అదేమిటన్నాడు, దాంట్లోనే అర్థం ఉందన్న, జీవితం అనే పదంలోనే అర్థం కూడా ఉందన్న. అదేమిటన్నాడు, రాయి తెలుస్తుందన్న. రాశాడు జీవితం అని, చివరికి ఏముందన్న, 0 ఉందన్నాడు. అదేరా జీవితం, పిచ్చి ఉన్నాడు జీవితం నాడు చివరికి శూన్యం. పెద్దలు మహానుభావులు పోతే పూర్ణం అంటారు, నాలంటే ఆ ప్రభుడు పోతే 0 అంటారు. తేడా. లైఫ్ చివరికి అందరం చేతులు కడుక్కుని పోవాల్సిందే. అంటే ఇప్పుడు మళ్ళీ మీరే అంత బాధ్యతగా మీరే అన్ని చూసుకోవాల్సి వస్తుంది, మీరే దగ్గరుండి అన్ని చేసుకోవాల్సి వస్తుంది కదా ఈ ఏజ్లో, ఈ హెల్త్ కండిషన్స్లో. ఏంటి ఈ పదం?
నార్మల్గా ఇంటి వ్యవహారాలు అవి నేనేం పెద్ద చూసేది లేని పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళు చదువుకుంటున్నారు. నా అదృష్టం బాగుండి మంచి కోడలు. ఈ కోడల గురించి నేను చెప్పాలంటే అంతకంటే మంచి మాట లేదు. మంచి కోడలు దొరికింది, నాకు ఏ ప్రాబ్లం లేదు, చక్కగా చదువుకుంది. పిల్లలు మెరిటోరియస్గా చదువుతారు. దానికి కారణం నాకేమీ తెలియదు, నేను కానీ మా ఆవిడ కానీ కాదు, అంతా అమ్మాయే. చక్కగా పిల్లల్ని చదివించుకోవడం చేయటం అన్నీ అదొక అదృష్టం. లేకపోతే ఇదంతా ఎట్లా ఉంటుంది కదా మరి. సో ఆవిడ సముద్రాలు అన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంది. ప్లానే ఉంది, బయటికి ఏం ఊరికి ఎక్కడ పడితే అక్కడికి మాట్లాడటం చేయటం ఉండదు. అవును, తన పని తను దానికి ఏదన్నా నాకు తెలియదు, అడుగుతాను, అమ్మాయి చూడాలి, చూస్తారు, చెప్తారు, అయిపోద్ది.